నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. డ్రాగన్ ఫ్రూట్ అనేది అందులో మనకి క్యాలరీస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి, కొంచెం అంత ప్రోటీన్ ఉంటుంది, మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది, ప్లస్ దాంట్లో ఏంటంటే వాటర్ని హోల్డ్ చేసే గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. బేసిక్గా ఇది ఏంటంటే నీళ్లు లేకపోయినా డెజర్ట్ ఏరియాలో కూడా వచ్చేటువంటి ఫ్రూట్ అనమాట. నీళ్ళు లేని ప్రదేశంలో తక్కువ నీళ్ళతో కూడా వచ్చేటువంటి ఫ్రూట్. అందుకోసం ఏంటంటే అందులో వాటర్ అనేది రీటైన్ చేసే అబిలిటీ అనేది, అంటే వాటర్ని దాని దగ్గరే ఉండించుకునేది అనే అబిలిటీ దానికి ఉంటుందన్నమాట. ఆ శక్తి దానికి ఉంటుంది. అందుకని ఎక్కువ దాంట్లో జ్యూసీగా ఉంటుంది, క్రీమీగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం జ్యూసీగా కూడా ఉంటుంది అనమాట. సో సమ్మర్ టైంలో ఈ ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటే కనుక డెఫినెట్గా చాలా చాలా రిలీఫ్ ఉంటుంది. దాని నుంచి వచ్చేటువంటి కాల్షియం కానీ, లేకపోతే దాని నుంచి వచ్చేటువంటి ఆ వాటర్ రిటెన్షన్గా ఉండేటువంటి ఆ ఫైబర్ కంటెంట్లో ఫుల్ వాటర్ ఉంటుంది కాబట్టి అది మనకి చక్కగా చలువ చేసినట్టు ఉంటుంది అనమాట. ఈ సమ్మర్ ముఖ్యంగా ఎండలు మండిపోతున్న టైంలో ఇది తీసుకుంటే కనుక అది కూడా దాన్ని జ్యూస్ చేసి చక్కటి సోడా కానీ, లేకుంటే ఏదన్నా ఫిజ్ అంటే సోడా అనేది మనకి బబుల్స్ లాగా వస్తూ ఉంటాయి కదా, అలా సోడా లాంటిది ఏదైనా యాడ్ చేసి తీసుకుంటే కనుక ఎక్సలెంట్గా ఉంటుంది. సో మీకు అర్థమైపోయి ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్ యూజ్ చేసి ఒక చక్కటి రెసిపీ చూపిస్తాను. సో మన మెరుగైన ఆరోగ్యం కోసం ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ ఫిజ్. డ్రాగన్ ఫ్రూట్ ఫిజ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. డ్రాగన్ ఫ్రూట్, దానిమ్మ గింజలు, అల్లం, తేనె, జింజర్ ఏల్ ఇవన్నీ రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ జింజర్ ఏల్ అంటే ఏంటంటే జింజర్ ఏల్ అనేది మనం కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. అల్లము, షుగరు కలిపినటువంటి వాటర్ అనమాట. మనం ఈ ఫిజ్కి ఏం చేస్తున్నామంటే ఇందులో కొంచెం మనము అల్లం యాడ్ చేస్తున్నాం కాబట్టి ఆ జింజర్ ఏల్ అనేది తీసుకున్నాం. ఆ సోడా అంటే జింజర్ ఏల్, అల్లము, షుగరు కలిపినటువంటి ఒక సోడా, సో అది మనము ఇందులో ఉపయోగించుతున్నాము. సో ఫస్ట్ ఏం చేయాలంటే అన్నీ రెడీ చేసేసుకొని మిక్స్ చేసుకొని తర్వాత జింజర్ ఏల్ ఫైనల్గా యాడ్ చేస్తే కనుక చక్కటి మనకి మంచి డ్రాగన్ ఫ్రూట్ ఫిజ్ అనేది రెడీ అయిపోతుంది. సో ఫస్ట్ మనం దీన్ని డ్రాగన్ ఫ్రూట్ని కట్ చేసుకుందాం. సో డ్రాగన్ ఫ్రూట్ మనకి డిఫరెంట్ కలర్స్లో వస్తూ ఉంటుంది. ఎక్కువగా మనకి కనిపించేది ఏంటంటే ఈ వైట్ డ్రాగన్ ఫ్రూట్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. కట్ చేసిన తర్వాత ఈజీగా ఓపెన్ చేసేసుకోవచ్చు. చూడండి ఇది ఎంత థిక్గా ఉందో. ఇది ఎందుకు ఇంత థిక్గా ఉంటుందంటే వాటర్ బయటికి వెళ్లకుండా ఒక షీల్డ్ లాగా పనికొస్తుంది అనమాట. చుట్టానికి కూడా అలాగే ఉంది కదా షీల్డ్ లాగా. సో ఒక షీల్డ్ లాగా పనికొస్తుంది అనమాట ఆ థిక్నెస్. సో అందుకని ఇందులో వాటర్ కంటెంట్ చక్కగా రిటైన్ అయ్యి ఉంటుంది. సో డ్రాగన్ ఫ్రూట్ మనకి డిఫరెంట్ కలర్స్లో ఉంటుంది. ఆ కలర్స్ అన్నీ కూడా దీంట్లో ఉండేటువంటి యాంటాక్సిడెంట్స్ అన్నమాట. సో ఇందులో కూడా మనకి కలర్ లేదని ఇందులో యాంటాక్సిడెంట్ లేదు అనుకునేరు, అట్లా ఏం కాదు. ఇందులో కూడా బోల్డ్ అండ్ యాంటాక్సిడెంట్స్ ఉంటాయి. సో ఫస్ట్ దీన్ని కట్ చేసేసుకున్న తర్వాత అప్పుడు మనం దీన్ని జ్యూస్ తీసుకుందాం. ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు కొద్దిగానే వాటర్, ఎక్కువ అవసరం లేదు. సో చక్కగా గ్రైండ్ చేసేసుకున్నటువంటి డ్రాగన్ ఫ్రూట్. నెక్స్ట్ ఏంటంటే దానిమ్మ గింజలు, అలాగే కొంచెం అల్లం. సో ఇందులో ఫ్లేవర్ ఏంటంటే అల్లం ఎక్కువ ఫ్లేవర్ వస్తుంది. సో డ్రాగన్ ఫ్రూట్ జనరల్ ఏంటంటే బ్లాండ్గా ఉంటుంది కాబట్టి మనము
ఏమి ఫ్లేవర్ యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ తీసుకుంటుంది. సో చక్కగా కొంచెం అంతా అల్లం యాడ్ చేశాను ఇక్కడ. అల్లం యాడ్ చేసేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుని దీన్ని కూడా మనం చక్కగా గ్రైండ్ చేసేసుకున్నాం. అలాగే కొంచెం అంత తేనె కూడా సో దీన్ని చక్కగా మనము ఫిల్టర్ చేసేసుకుందాం. దానిమ్మ, తేనె, అల్లం, కొంచెం అంత వాటర్. సో దీన్ని ఫస్ట్ ఫిల్టర్ చేసేసుకుందాం. సో అన్నీ రెడీ అయిపోయినాయి. ఇంకా ఫైనల్గా మనము దీన్ని చక్కగా అసెంబుల్ చేసేసుకోవటమే. సో మనకి చక్కటి దానిమ్మ జ్యూస్ రెడీ అయిపోయింది. తేనె ఇంకా అల్లము కలిపినటువంటి దానిమ్మ జ్యూస్, అలాగే ఇక్కడ మనకి డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటంటే తేనెని కొంచెం అంతా మనము ఇలా కొద్దిగా, అంటే మనము జస్ట్ ఊరికనే ఇది స్టైలింగ్ అనమాట. గ్లాస్లో ఆల్రెడీ ఫ్రూట్స్ రెండు కూడా స్వీట్గానే ఉంటాయి. సో జస్ట్ ఊరికనే ఇలా స్టైలింగ్ ఇలా పెట్టేసేసుకున్న తర్వాత ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్, టూ స్పూన్స్ 3 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ దానిమ్మ, నెక్స్ట్ ఏంటంటే ఇది జింజర్ ఏల్. జింజర్ ఏల్ అంటే మనకి ఆ ఫిజ్ ఫీలింగ్ ఉండాలి, లేకుంటే జస్ట్ మనము సోడా కూడా తీసుకోవచ్చు అనమాట. సో జింజర్ ఏల్ ఎందుకు తీసుకున్నానంటే ఆల్రెడీ మనం ఇందులో అల్లం యాడ్ చేసాం కాబట్టి ఇది కూడా అల్లము ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి ఇది యూజ్ చేస్తున్నాం అనమాట. సో మెల్లగా ఒక 2 minutes ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం జింజర్ ఏల్ ఇందులో యాడ్ చేసుకోవాలి. సో అంతే, రెడీ అయిపోయింది మనకి డ్రాగన్ ఫ్రూట్ ఫిజ్ అనేది. ఎంత క్విక్గా అయిపోతుందంటే అంత చక్కగా అవుతుంది. మనం ఇంకా పెద్ద మగ్లో చాలా ఐస్ యాడ్ చేసి ఇవన్నీ కూడా యాడ్ చేసి ఫైనల్గా జింజర్ ఏల్ యాడ్ చేసి తీసుకుంటే కనుక సమ్మర్లో చాలా ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. ఇది మనము మీకు బేసిక్గా ఎలా చేయాలి అనేది చెప్పాను. దీని నుంచి మనకి బోల్డ్ అనే బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ దానిమ్మ ఉపయోగించాము, అలాగే డ్రాగన్ ఫ్రూట్ ఉపయోగించాము. రెండు కూడా హెల్త్కి చాలా బెనిఫిట్, ముఖ్యంగా హార్ట్కి చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది అనమాట. అలాగే ఇంకోటి ఏంటంటే మనము ఇందులో తేనె యూస్ చేసాము, కొంచెం స్వీట్నెస్ ఎన్హాన్స్ చేయడానికి అనమాట. అక్కడక్కడ ఆ తేనె స్వీట్నెస్ రావడానికి. తేనె ఉపయోగించుకోకపోయినా కూడా పర్వాలేదు, ఎందుకంటే ఆల్రెడీ రెండు ఫ్రూట్స్ కూడా ఒక టేస్ట్. డ్రాగన్ మైల్డ్గా ఉంటుంది, మనకి దానిమ్మ తర్వాత అల్లం కలిసింది కాబట్టి అది కొంచెం ఏంటంటే ఆ టర్బిడిటీ అనేది ఉంటుందన్నమాట. సో ఈ రెండు చక్కటి కాంప్లిమెంటింగ్, ఆ టేస్ట్ రెండు కూడా కాంప్లిమెంటింగ్. ఆ టేస్ట్ అనేది ఎందుకు కాంప్లిమెంట్ అవుతుంది అని అంటే డిఫరెంట్ మైల్డ్నెస్, ఆ టర్బిడిటీ అనేది రెండు మిక్స్ అయ్యేటప్పటికి చక్కగా కాంప్లిమెంట్ ఆపోజిట్గా ఉంటుంది కాబట్టి. సో అది దీనికి ఒక ప్రత్యేకత ఇస్తుంది అనమాట, ఈ జ్యూస్కి ఒక ప్రత్యేకత ఇస్తుంది. ప్లస్ దీనికి ఫైనల్గా మనము సోడా యాడ్ చేసాం. సోడా యాడ్ చేసేటప్పటికి ఏమవుతుందంటే ఆ ఫిజ్ ఫీలింగ్, ఇప్పుడు ఈ పైన ఇలా నురుగులాగా రావటం ఉంది చూడండి, ఆ ఫిజ్ ఫీలింగ్ అనేది ఉంటుంది అనమాట.
ఇక్కడ సోడా కాకుండా, సోడా ఇష్టం లేని వాళ్ళు మనము కొబ్బరి బొండం నీళ్ళు కూడా ఇందులో యూజ్ చేసుకోవచ్చు అనమాట. అది ఇంకొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. సోడా ఇచ్చే టేస్ట్ కాకుండా కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. హెల్త్ బెనిఫిట్స్ వచ్చేటప్పటికి హార్ట్కి చాలా మంచిది, అలాగే ఇమ్యూనిటీ అనేది చక్కగా పెరుగుతుంది, తర్వాత డైజెషన్కి చాలా ఇంప్రూవ్ అవుతుంది. అది మనకి డ్రాగన్ ఫ్రూట్ నుంచి, అలాగే దానిమ్మ నుంచి కూడా మనకి హార్ట్కి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. సో తప్పనిసరిగా ట్రై చేసేయండి. డ్రాగన్ ఫ్రూట్ ఫిజ్ రెడీ అయిపోయింది. డ్రాగన్ ఫ్రూట్ గురించి మరికొన్ని ప్రయోజనాలు మరొకసారి మీకోసం. డ్రాగన్ ఫ్రూట్లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఎముకలు బలంగా మారుతాయి. గుండె ఆరోగ్యానికి డ్రాగన్ ఫ్రూట్ చాలా మంచిది. దీనిని తినడం వల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు మెరుగ్గా ఉంటాయి. దీంతో గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్లో ఎక్కువగా యాంటాక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ని నాశనం చేసి క్యాన్సర్ని తగ్గిస్తుంది అని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల చర్మం మెరుగ్గా అవుతుంది. దీనిలోని విటమిన్ సి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది, కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు. చూసారు కదండి డ్రాగన్ ఫిజ్. ముఖ్యంగా ఇది పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేంటంటే డ్రాగన్ ఫ్రూట్, తర్వాత ఆ ఫిజ్ ఉండేటప్పటికి ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకుంటూ ఉంటారు. సో హెల్దీ ఆప్షన్ అనమాట. మనము సాఫ్ట్ డ్రింక్స్ నుంచి షిఫ్ట్ అవడానికి ఒక చక్కటి హెల్దీ ఆప్షన్ కింద మనం దీన్ని అనుకోవచ్చు. సో తప్పనిసరిగా మీరు మీ పిల్లలకి, తర్వాత అలాగే బయట నుంచి ఎండలోంచి ఇంట్లోకి వచ్చినప్పుడు, అలసిపోయి వచ్చినప్పుడు ఇది తీసుకుంటే కనుక మంచి క్యాలరీస్ వస్తుంది, వెంటనే రిఫ్రెషింగ్ ఫీలింగ్ కూడా ఉంటుంది అనమాట. అల్లం యాడ్ చేసాం కాబట్టి బాడీ పెయిన్స్ కూడా పోతాయి. తప్పనిసరిగా ట్రై చేయండి. రేపు ఇంకొక చక్కటి సూపర్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు మీ జానకి. నమస్తే.